నమస్తే. వెల్కమ్ టు ఫిటికస్ హోమియోపతి. నేను మీ రిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న సీనియర్ డాక్టర్ భరద్వాజ గారు హోమియోపతి. అయితే హోమియోపతిని ఎందుకు నమ్మాలి? అసలు హోమియోపతిలో ఏమేం ట్రీట్మెంట్ ఉంటాయి? అలోపతి కన్నా హోమియోపతి చాలా బెస్ట్ అని చెప్పేసి కూడా డాక్టర్ గారు చాలా ఇంటర్వ్యూలో ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో భాగంగా అసలు హోమియోపతిని ఎందుకు నమ్మాలి? హోమియోపతిలో ఎలాంటి డిసీజెస్‌కి ట్రీట్మెంట్ ఎలా ఉంటది? అనే దాని మీద కూడా మనకు క్షుణ్ణంగా వివరించడానికి ప్రముఖ హోమియోపతి డాక్టర్ భరద్వాజ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అసలు హోమియోపతిని ఎందుకు నమ్మాలి? అసలు హోమియోపతిని నమ్మడం వెనక దాగున్న నిజాలేంటి? చాలా మంది ఏందంటే హోమియోపతి ఒక ఫేక్ అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. నిజంగా హోమియోపతిలో అన్ని దానికి కూడా ట్రీట్మెంట్ ఉందంటారా? డెఫినిట్‌గా ప్రపంచంలో ఏదన్నా ఒక డిసీజ్ ఉంది. ఆ డిసీజ్‌కి సింప్టమ్స్ ఉన్నాయంటే హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది అని రైట్. యెస్. ఉంది అంటారు. యెస్. ఉంది. యెస్. ఉంది. యెస్. ష్యూర్? ష్యూర్. ష్యూర్? ష్యూర్. ష్యూర్? ష్యూర్. ఓకే సార్. క్యాన్సర్‌కి ఉందా? ఉంది. డయాబెటిక్? ఉంది. హెచ్ఐవి? ఉంది. కిడ్నీ ప్రాబ్లమ్‌కి? ఉంది. ఆర్థో ప్రాబ్లమ్‌కి? ఉంది. కార్డియాలజీ? ఉంది. నెఫ్రాలజీ? ఉంది. లంగ్స్? ఉంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉంది. యాహ్! అన్ని దాంట్లకు ఉంది. ఓకే. రైట్. కాకపోతే ఏందంటే కొన్ని దాంట్లకు కూడా లేదు అని చెప్పేసి కూడా అందులో అంటున్నారు. అయితే ఇప్పుడు ఒక మనిషి సగర్వంగా ఒక మనిషి మంచిగా హెల్తీగా ఉండాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్‌నెస్ ఇంపార్టెంట్. రైట్. సో నిజంగా దీనికి కూడా మీ దాంట్లో ఉందంటారు? యాహ్! ఎలా? బేసిక్‌గా మనిషి అనేవాడికి ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందంటే సింప్టమ్స్ ఉంటాయి. రైట్? సింప్టమ్స్ లేని డిసీజ్ అంటూ ప్రపంచంలో లేదు. హ్మ్. హోమియోపతి ఏం చేస్తుందంటే ఆ సింప్టమ్స్‌ని పట్టుకుంది. హోమియోపతికి డిసీజ్ అనేది అనవసరం. హ్మ్. సో అది క్యాన్సరా లేకపోతే సింపుల్ ఎగ్జాంపుల్. మీరు ఎండలో తిరిగినా హెడేక్ వస్తది. రైట్? అవును. హెడేక్ అనేది సింప్టమ్. బ్రెయిన్‌లో క్యాన్సర్ ఉన్న హెడేక్ వస్తది. క్యాన్సర్ అనేది ఒక సింప్టమ్ కాదు. హెడేక్ అనేది ఒక సింప్టమ్. సో ఏదన్నా ఒక డిసీజ్‌కి సింప్టమ్ ఉంటే ఆ పర్టిక్యులర్ డిసీజ్‌కి ఆన్సర్ అనేది హోమియోపతిలో ఉన్నట్లే. ఎందుకంటే హోమియోపతి కన్సిడర్స్ ద సింప్టమ్స్ నాట్ ద డిసీజ్. హ్మ్. అది క్యాన్సర్ గావచ్చు, లేకపోతే ట్యూమర్ గావచ్చు, లేకపోతే హెచ్ఐవీ గావచ్చు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్ గావచ్చు, లంగ్ ప్రాబ్లమ్ గావచ్చు, దేనికన్నా సింప్టమ్ ఉంటే, ఆ సింప్టమాటాలజీ బేస్ పైన హోమియోపతిక్ మెడిసిన్ ఉంటుంది గాబట్టి, డిసీజ్ నేమ్ పేరు పైన కాదు గాబట్టి, ప్రపంచంలో ఏ డిసీజ్ కన్నా మెడిసిన్ ఉంటుంది. రైట్. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే యాక్టివ్‌గా ఉండడానికి చాలా మంది ఈ మధ్య కాలంలో మెడిసిన్స్ కూడా వచ్చినాయి అలోపతిలో. హ్మ్. సో మెడిసిన్ ఏసుకోవడం వల్ల కూడా కొంతమంది డల్‌నెస్‌గా ఉన్న వాళ్ళు యాక్టివ్‌గా అయిపోతారు. హ్మ్. చాలా హెల్తీగా కూడా ఉంటున్నారు. హ్మ్. యాక్టివ్‌గా కూడా పనిచేస్తున్నారు అని చెప్పి హ్మ్. కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మెడిసిన్ కూడా ప్రత్యక్షంగా మేము చూడడం కూడా జరిగింది. ఓకే. అలాంటి మెడిసిన్ మీ హ్మ్. హోమియోపతిలో కూడా ఉందంటారా? మనిషి హెల్తీగా ఉండాలి అంటే మెడిసిన్ కాదు వాడాల్సింది ఫస్ట్. హ్మ్. మనిషి హెల్తీగా ఉండాలి అంటే ఏంటంటే 5 పిల్లర్స్ ఆఫ్ హెల్త్ అని ఉంటాయి. ఆ ఓకే. 5 పిల్లర్స్ ఏంటంటే ఫస్ట్‌ది డైట్. మంచి డైట్ ఉండాలి. సెకండ్ నిద్ర. బాగా నిద్రపోవాలి. హ్మ్. థర్డ్‌ది ఎక్సర్సైజ్. బాగా ఎక్సర్సైజ్ చేయాలి. ఫోర్త్‌దొచ్చి లైఫ్‌లో స్ట్రెస్ తక్కువ ఉండాలి. హ్మ్. ఫిఫ్త్‌దొచ్చి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆల్కహాలు, స్మోకింగ్ ఈ 5 పిల్లర్లు గనక కరెక్ట్‌గా ఉంటేనే మనిషి అనేవాడు హెల్తీగా, హ్యాపీగా ఉంటాడు తప్పితే ఎనర్జీ కోసం బయట నుంచి మెడిసిన్స్ తీసుకొని ఇదంతా రాంగ్. ఇంకా బాడీని డిస్ట్రాయ్ చేస్తుంది తప్పితే హ్మ్. దానివల్ల ఎటువంటి యూజ్ అనేది ఉండదు. రైట్. ఒక మనిషి సగర్వంగా అంటే హెల్తీగా ఉండాలి అనంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఒకటి డైట్, నెక్స్ట్ నిద్ర, ఆ తర్వాత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పేసి కూడా మీరు మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో యూత్ అని గాని, తర్వాత కొంతమంది గాని ఆల్కహాల్ గాని, తర్వాత ధూమపానానికి కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇంకా హైలైట్ ఏందంటే రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. దానికి ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది. అలా భాగంగా హోమియోపతిలో కూడా ఇలాంటి సెంటర్స్ ఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉందా ఫ్యూచర్‌లో? లేకపోతే దానికి ఇంకేమైనా ట్రీట్మెంట్ ఉంటదా? రైట్. హోమియోపతిలో మనకు ఇవన్నీ సైకలాజికల్ డిజార్డర్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎమోషన్స్, యాంగర్, ఫియర్, డిస్గస్ట్, సాడ్‌నెస్, ఎంజాయ్‌మెంట్ దీంట్లో ఇవన్నీ ఎమోషన్స్ అన్నమాట. ఎమోషన్సే కాకుండా మనకు అడిక్షన్స్ అని ఉంటాయి. అడిక్షన్స్ అంతా ఏంటంటే మెయిన్‌గా డోపమైన్ సిస్టమ్ పైన డిపెండెంట్. ప్లెజర్, పెయిన్ పాత్వే అంటామన్నమాట. ఈ పాత్వేలో ఏ ప్రాబ్లమ్ ఉన్నా, అదేవిధంగా ఎమోషన్స్‌లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, సైకలాజికల్ హోమియోపతి మెడిసిన్స్ మనము ఒక 100 మంది పేషెంట్స్ వస్తే 100 మందికి మనం ట్రీట్మెంట్ ఇచ్చామంటే ఆల్మోస్ట్ 90 మందికి వాళ్ళకేంటంటే వాళ్ళ సైకాలజీని బట్టి హోమియోపతి ప్రిస్క్రైబ్ చేస్తామన్నమాట. హ్మ్. వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంది, వాళ్ళలో ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, వాళ్ళ మోటివేషన్ ఎలా ఉంది, సో వాళ్ళ కాగ్నిషన్ ఎలా ఉంది, ఇవన్నీ మనం కన్సిడర్ చేసి మెడిసిన్స్ ఇస్తామన్నమాట. సో ఎటువంటి సైకలాజికల్ డిజార్డర్‌కైనా ఎస్పెషల్లీ అడిక్షన్స్‌కి ఈ పెయిన్, ప్లెజర్ పాత్వేని మెయింటైన్ చేయాలన్నా, అడిక్షన్స్ బయటికి తీసుకొని రావాలన్నా ఆల్రెడీ చాలా హోమియోపతి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. అడిక్షన్స్ గాని, సైకలాజికల్ డిజార్డర్స్ ఏవైనా గాని. హ్మ్. మనం సైకలాజికల్ డిజార్డర్స్‌కి మనం మెయిన్‌గా ఫాలో అయ్యేది DSM-5. DSM-5 అనేది ఒక బుక్ అన్నమాట. అంటే అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు రాసిన బుక్. దాంట్లో మనకు
చాలా డిసీజెస్ ఉంటాయి. అన్ని డిసీజెస్‌కి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. సైకియాట్రిక్ డిసీజెస్ సైకియాట్రిక్ డిసీజెస్‌లో వన్ ఆఫ్ ది డిసీజెస్ వచ్చి అడిక్షన్స్ అన్నమాట. అడిక్షన్స్‌ని కూడా డీ అడిక్షన్ చేయడానికి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. ఈ అంటే ప్రముఖంగా హోమియోపతిని ఎందుకు నమ్మాలసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటేందంటే, ఇది అనాథగా వస్తున్న ట్రీట్‌మెంట్ గూడా. ఒకప్పుడు సిద్ధ, తర్వాత నెక్స్ట్ ఇంకా ఈ కొన్ని ఇవి ఉండేటివన్నమాట. ఆ తర్వాత ఇది మూలికలతో చేసినేటివి ఆయుర్వేదిక్ అని జెప్పేసి. ఆ తర్వాత మారుతున్న టెక్నాలజీ ప్రకారం గూడా హోమియోపతి ఆ మధ్యలో వచ్చింది. కొంతమందికి చికెన్ గున్యా గూడా వీటన్నిటితో గూడా హోమియోపతి నయం చేయడం జరిగింది. కానీ ఇంత అడ్వాన్స్‌గా ఉన్న ఈ సమాజంలో హోమియోపతి ఎందుకు అడ్వాన్స్ కాలేకపోతుంది? దాన్ని ఇంకా వెనకడుగే ఎందుకేస్తున్నారు? హోమియోపతి అనేది చాలా అడ్వాన్స్డ్ అండి. ఎందుకంటే మనకు 2010లో ఒక రీసెర్చ్ జరిగింది. 2010 వరకు ఈవెన్ నేను గూడా హోమియోపతి అనేది మెడిసినే కాదు. దాంట్లో మెడిసినే లేదు. అది జస్ట్ డమ్మీ సైన్స్ అని నేను గూడా అనుకున్నా. నేనెప్పుడు 2002లో హోమియోపతి జాయిన్ అయినా. 2008లో నేను హోమియోపతి అయిపోయి బయటకొచ్చిన. అయిపోయిన తర్వాత నేను 2008లో హోమియోపతి ప్రాక్టీస్ చేయడం వదిలేసిన. ఎందుకు వదిలేసినానంటే అసలు ఇది హోమియోపతి మెడిసినే కాదు. ఇది మొత్తం షుగర్ పిల్స్ తప్పితే దాంట్లో మెడిసిన్ కంటెంట్ లేదు అని నేను గూడా అనుకున్నా. 2009, 10 నేను ప్రాక్టీస్ చేయలేదు. ఎందుకంటే ఇది ఒక డమ్మీ సైన్స్ అని చెప్పి నేను పీజీ ఇన్ మెడికల్ రీసెర్చ్ చేసి అటు సైడ్ వెళ్ళిపోయాను నేను. కాకపోతే 2010లో ఒక ఇంపార్టెంట్ రీసెర్చ్ జరిగింది. అది చేసింది హోమియోపతి డాక్టర్ కాదు. ప్రొఫెసర్ జయేష్ బల్లారే ఆయన పేరు. ఆయన ఐఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబైలో హెడ్ ఆఫ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఆయన హోమియోపతి మెడిసిన్స్ పైన ఒక రీసెర్చ్ చేశారు. ఆయన రీసెర్చ్ సైంటిఫిక్‌గా ప్రూవ్ చేసింది ఏంటంటే పెద్ద పెద్ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్ యూజ్ చేసి హోమియోపతి మెడిసిన్స్‌లో మందు ఉంది. ఆ మందుకు ఒక యాక్టివిటీ ఉంది అని ఆయన ప్రూవ్ చేశారు. ఆ పేపర్ చూసిన తర్వాత ఆయన 2010లో జరిగిందది. మళ్ళీ 2011, 12, 13 వరుసగా పేపర్స్ రాసారనమాట హోమియోపతి పైన. ఆయన ఫైనల్‌గా చెప్పేదంటే హోమియోపతిలో మెడిసిన్ ఉంది. డమ్మీ మెడిసిన్ కాదు. ఆ మెడిసిన్‌కి ఒక బయోలాజికల్ యాక్టివిటీ ఉంది అని ప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ప్రొఫెసర్ రాజేంద్రన్ అని వచ్చారనమాట. ఈయన హోమియోపతి డాక్టర్. ఈయన మల్టిపుల్ పీహెచ్‌డీస్ ఉన్నాయి ఈయనకి. ఈయన ఏం చేశారంటే ఆయన గవర్నమెంట్ జాబ్‌లో ఉంటే గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసేసి ఆయన ఆస్తులన్నీ మొత్తం అమ్మేసి ఆ డబ్బులంతా తీసి హోమియోపతి పైన పెట్టి ఎవరైతే ఈ జయేష్ బల్లారే చేశారో జయేష్ బల్లారే కంటే ఎక్కువ రీసెర్చ్ చేశారు. వీళ్ళంతా కనిపెట్టింది ఏంటంటే హోమియోపతిలో మందు ఉంది. దానికి బయోలాజికల్ యాక్టివిటీ ఉంది అని వాళ్ళు కనిపెట్టారనమాట. వీళ్ళు కనిపెట్టడానికి ముందే హోమియోపతి సేఫ్ చాలా ఎఫెక్టివ్ అని కొన్ని వందల వేల డిసీజులు, కొన్ని కోట్ల మంది పేషెంట్లు, లక్షల మంది డాక్టర్లు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. హోమియోపతి అనేది 2010 వరకు లేదని కాదు. రిజల్ట్స్ ఇచ్చింది. కానీ ఆ రిజల్ట్స్ ఎట్టొచ్చినాయని ఎవరికీ తెలియదు 2010 వరకు. ఈ రీసెర్చ్ ఏం చేసిందంటే సైంటిఫిక్‌గా ఆలోచించే వాళ్ళకి ఒక బేస్ అనేది ఇచ్చిందనమాట. నో, ఇది మీరు కట్టుకథలు కాదు. ఇది ప్రూఫ్ ఉంది అని 2010 నుంచి ప్రూవ్ అయింది కాబట్టి హోమియోపతి 2010 ముందు వేరే, హోమియోపతి 2010 తర్వాత వేరే. 2010 తర్వాత మనకు అడ్వాన్స్‌డ్ మెడిసిన్స్ వచ్చాయి హోమియోపతిలో. మనము ఇండియాని ఏమంటామంటే ఎపి సెంటర్ ఆఫ్ హోమియోపతి అంటున్నాం. ఎందుకంటే ఇండియాలో జరిగేంత రీసెర్చ్, ఇండియాలో జరిగేంత మెడిసిన్స్ హోమియోపతిలో అడ్వాన్స్‌మెంట్ ఇంకా ఏ కంట్రీలో లేదు. 2010 తర్వాత ఎన్ని కొత్త మెడిసిన్స్ వచ్చాయి హోమియోపతిలో అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిసీజెస్ మనము ముందే హ్యాండిల్ చేయొచ్చు. ఇంకా ఎఫెక్టివ్‌గా, ఇంకా సేఫ్‌గా, ఇంకా స్పీడ్‌గా మనం ఒక డిసీజ్‌ని క్యూర్ చేయొచ్చు. ఒక డిసీజ్‌ని రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. క్యూర్ లేని పరిస్థితిలో మనం పేషెంట్‌కి మంచి రిజల్ట్ అనేది ఇవ్వచ్చు. రైట్ సార్. ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీకి హోమియోపతి డాక్టర్స్‌లలో అందరూ డాక్టర్స్ వేరు. డాక్టర్ భరద్వాజ గారు వేరు అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. అయితే అందులో భాగంగా డాక్టర్ భరద్వాజ గారి చేయి పడితే ఎంతటి పెద్ద డిసీజ్ అయినా సరే గాని క్యూర్ అయితది. సమ్ డేస్‌లో కొన్ని డేస్‌లలో కూడా ఖచ్చితంగా క్యూర్ అయితది. డాక్టర్ భరద్వాజ గారి దగ్గర పర్టిక్యులర్ ట్రీట్మెంట్ ఉంటదని చెప్పేసి కూడా వినిపిస్తున్న వార్త. అసలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? డాక్టర్ భరద్వాజ గారిని ఎందుకు నమ్మాలి? అసలు ఆయన దగ్గరికి ట్రీట్మెంట్ ఎందుకెళ్ళాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదన్నా డాక్టర్‌ని నమ్మాలి అంటే వాళ్ళ రిజల్ట్సే ప్రూవ్ చేస్తాయన్నమాట. సో మీరు మా పాత పేషెంట్స్ గాని, మాకొచ్చిన రివ్యూస్ గాని ఒక్కటి కూడా ఫేక్ రివ్యూ ఉండదు. జెన్యూన్ రివ్యూసే ఉంటాయి. సో ఆ పేషెంట్ చెప్పినట్లు మేము రివ్యూస్ తీసుకుంటామన్నమాట. అంతకంటే ఇంపార్టెంట్ అసలు ఎందుకు హోమియోపతిలో చాలా మంది డాక్టర్స్ సక్సెస్ కారనే దానికి ఒక ఇంపార్టెంట్ రీజన్. మీరు రోడ్‌లో ఎక్కడన్నా చూడండి. ఒక స్ట్రీట్‌లోకెళ్తే ఒక్కొక్క స్ట్రీట్‌లో 2, 3 అలోపతిక్ మెడికల్ షాప్స్ ఉంటాయి. అవును. మీరు హోమియోపతి మెడికల్ స్టోర్స్ ఎక్కడా చూడరు. రైట్? చాలా ఎక్కడో తక్కువ అసలు. యాహ్! ఎక్కడో చాలా ఒక తక్కువ. చోట. రైట్. దానికి రీజన్ ఏంటంటే హోమియోపతి అనేది ఫర్ ఎగ్జాంపుల్ అలోపతి తీసుకోండి. ఫీవర్ వస్తే పారాసిటమాల్ ఇస్తారు.
మీరు ఇండియాలో పారాసిటమాలే, పాకిస్తాన్‌లో పారాసిటమాలే, అమెరికాలో పారాసిటమాలే, ఆస్ట్రేలియా ఎక్కడ పోయినా ఫీవర్ వస్తే పారాసిటమాల్ అంతే. బట్ హోమియోపతిలో అలా ఉండదు. హ్మ్. 100 మందికి ఫీవర్ వస్తే 100 మందికి 100 డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాం. హ్మ్. ఆ మెడిసిన్స్ దేన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటామంటే, ఆ పేషెంట్ యొక్క ఫిజికల్ సింప్టమ్స్, ఫిజియోలాజికల్ సింప్టమ్స్, సైకలాజికల్ సింప్టమ్స్ మనకు హోమియోపతిలో 17 వేస్ ఆఫ్ ప్రిస్క్రైబింగ్ ఎ మెడిసిన్. నా దగ్గరకు ఒక పేషెంట్ వస్తే నేను ఆ పేషెంట్‌కి 17 రకాలుగా ప్రిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. ఆ పర్టిక్యులర్ 17 దాంట్లో ఆ పర్టిక్యులర్ టైంలో ఏది కరెక్ట్‌గా ఇవ్వాలనేదే ఈ 17 దాంట్లో ఆలోచించి డాక్టర్ ఇవ్వాలి. అది కాకుండా హోమియోపతిలో 5000 బేసిక్ మెడిసిన్స్ ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ డిఫరెంట్ మనం కాన్సంట్రేషన్స్ తీసుకుంటే ఒక 5,00,000 మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. హ్మ్. ఈ 5,00,000 మెడిసిన్‌లో ఒకటో, రెండో మెడిసిన్ సెలెక్ట్ చేసుకొని ఆ పేషెంట్‌కి ఇవ్వాలి. ప్రతి ఒక్క డిసీజ్‌కి. సో, అలా చెయ్యాలి అంటే ఒక డాక్టర్‌కి మంచి నాలెడ్జ్ ఉండాలి, మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి, హోమియోపతి అంటే ప్యాషన్ ఉండాలి, అదేవిధంగా కాంపిటెన్సీ ఆ కెపాసిటీ ఉండాలి, దాంతో పాటు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే ఒక సక్సెస్‌ఫుల్ హోమియోపతి డాక్టర్ అవుతాడు. సో, మేబీ నాకది ఉందనుకుంటున్నా నేను. దానివల్లనే సక్సెస్ వస్తుందనుకుంటున్నా. రైట్ సార్. అంటే ఇప్పుడు హోమియోపతికి రావడానికి చాలామంది ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో గూడా స్టూడెంట్స్ ఎక్కువ శాతం నీట్ అని జెప్పేసి ఐఐటీ అని అంటే సంథింగ్ కొన్ని అటు వెళ్ళిపోతుంటారు. రైట్. ఎంబీబీఎస్ ఆఫ్టర్ తర్వాత పీజీయో ఏదో ఒకటి అని జెప్పేసి గూడా. సో, వాట్ ఈస్ అసలు హ్మ్. భరద్వాజ గారి బయోగ్రఫీ? అంటే రైట్. ఫస్ట్ అక్కడి నుంచి హోమియోపతికి రావడానికి గల కారణాలేంటి అసలు సార్? సో, బేసిక్‌గా అసలు నాకు హోమియోపతి, అలోపతి ఇవి ఏం ఐడియా లేదు. హ్మ్. చిన్నప్పటి నుంచి ఈవెన్ ఊహ తెలిసినప్పటి నుంచి నాకేంటంటే బయాలజికల్ సైన్సెస్ ఇష్టం. బయాలజికల్ సైన్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. నేను చిన్నప్పుడు మేబీ 2 ఇయర్సో, 3 ఇయర్సో, 5 ఇయర్సో ఉన్నప్పుడు ఇంటి పక్కన ఎక్కడన్నా చెరువులుంటే అక్కడ పోయి చేపలు పట్టుకొని రావడం, ఒక గ్లాస్‌లో పెట్టడము. అదేవిధంగా ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్‌కొచ్చేటప్పటికి 10థ్ క్లాస్ వాళ్ళు ఫ్రాగ్ డిసెక్షను, ఆహ్, అర్త్‌వార్మ్ డిసెక్షన్ యెస్. అవన్నీ హ్మ్. చేసేవాళ్ళు. నేను వాళ్ళతో పోయి కలిసి చదివేవాడిని. ఈవెన్ నేను సిక్స్త్ స్టాండర్డ్ నుంచి ఏమైందంటే నేను చదివేది సిక్స్తే. కాకపోతే నేను సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ వాళ్ళ బయాలజీ బుక్స్ తీసుకొని చదివేసేవాడిని. హ్మ్. ఇట్లనే ఒకసారి ఏమైందంటే ఎయిత్ క్లాస్‌లో ఉన్నాను. హ్మ్. ఎయిత్ క్లాస్‌లో కూర్చొనున్నాను. ఒక ఎగ్జామ్‌లో ఒక బిట్ వచ్చిందనమాట. ఓకే. వాట్ ఈస్ డీఎన్ఏ అని. యెస్. హ్మ్. నేను డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ రాసి సబ్మిట్ చేసేసా. సబ్మిట్ చేసిన తర్వాత మా సార్ పిలిచాడు. బయాలజీ సార్ పిలిచాడు. "రేయ్! ఇది 10థ్ క్లాస్ బిట్టు. పొరపాటున ఎయిత్ క్లాస్ వాళ్ళకొచ్చింది. నీకెవడు చెప్పినాడు ఆన్సరు?" అంటే జంబ్లింగ్ ఉంటుంది కదా! యెస్. ఇక్కడ ఎయిత్ క్లాస్ వాడు ఒకడు కూర్చుంటే పక్కన 10థ్ క్లాస్ వాడు ఒకడు ఉంటాడు. అక్కడ 10థ్ క్లాస్ ఇట్లా జంబ్లింగ్ చేసి కూర్చోబెడతారు కదా! సో, నీ పక్కన ఎవడు నీకెవడురా ఈ ఆన్సర్ చెప్పింది అని నేను సీట్ చూసి నా పక్కన ఎవరెవరు ఉన్నారు అందరిని తీసుకొనొచ్చి 10థ్ క్లాస్ వాళ్ళని వాళ్ళ పేపర్ తీసి చూస్తే ఒక్కడు కూడా డీఎన్ఏ అంటే ఏంటో రాయలేదు. ఓహ్! నన్నడిగాడు. హ్మ్. అసలు ఏం జరిగింది? వాళ్ళకి తెలియంది నీకెట్లా తెలిసింది? సార్ నేను 10థ్ క్లాస్ బుక్స్ వరకు అన్నీ చదివేశాను సార్ అన్నా. ఎందుకు చదివినావు అన్నాడు. సార్ నాకు బయాలజీ అంటే ఇంట్రెస్ట్. సరే 10థ్ క్లాస్ బుక్ తీసుకొని రా అని ఆయన ఏమేం క్వెషన్స్ అడిగాడో ఆ 10థ్ క్లాస్ నేను 8థ్ క్లాస్ చదివేటప్పుడు 10థ్ క్లాస్ క్వెషన్స్ అన్నీ ఆన్సర్ చెప్పేసాను నేను. హ్మ్. అప్పటి నుంచి ఆయన ఏంటంటే నన్నింకా పట్టించుకోవడం మర్చిపోయాడు. నన్నేమనడు ఇంక వదిలేసాడన్నమాట. సో, 8థ్ క్లాస్ వరకు ఇలా జరిగింది. మళ్ళీ 10థ్ క్లాస్‌కొచ్చేటప్పటికి మా క్లాస్‌లో 100 మెంబర్స్ ఉండేవాళ్ళు. హ్మ్. 100 మెంబర్స్‌లో ఎప్పుడు నాకు బయాలజీలో 50 మార్క్స్‌కి 15 వస్తాయి తగ్గవు. హ్మ్. ఫైనల్‌గా మా బయాలజీ సార్ ఏం చేశాడంటే, మా క్లాస్‌లో వాళ్ళందరూ పేపర్స్ ఇచ్చి టెస్ట్ అయిపోయిన వెంటనే కరెక్ట్ చేయరా అని నాకిచ్చేవాడు. సో, ఓహ్! అలా జరిగిందనమాట. అంటే నేనిక్కడ బేసిక్‌గా చెప్పడం ఏంటంటే, బయోలాజికల్ సైన్సెస్ అంటే ఇంట్రెస్ట్. 10థ్ అయిపోయింది. 10థ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ జాయిన్ కావాలి. మా ఫాదర్ అప్పుడేం తెలుసు పేరెంట్స్ ఎట్లా చెప్తే అట్లా అవును. వినడం. అరే! ఎంపీసీ తీసుకో అన్నాడు. ఎంపీసీ తీసుకున్నా. 1 ఇయర్ చదివా ఎంపీసీ. ఎంపీసీ చదివేటప్పుడు గూడా నాకు బయాలజికల్ సైన్సెస్ అంటేనే ఇష్టం. హ్మ్. ఎంపీసీ చదివేటప్పుడు గూడా నేను ఈ బైపీసీ వాళ్ళ బయాలజీ బుక్స్ తీసుకొని చదివేవాడిని. హ్మ్. నేను ఎంపీసీతో పాటు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బయాలజీ బుక్స్ కూడా చదివేశాను. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ తర్వాత హాలిడేస్ వస్తాయి గదా! హ్మ్. హాలిడేస్ వచ్చేటప్పుడు ఒక వీడియో విన్నా నేను. మన ఓషోది. ఓకే. ఆయన ఏం చెప్తాడంటే ఓషో, "మీకు ఇంట్రెస్ట్ ఏ పనుంటే ఆ పనే చేయండి. వేరే పని చేయొద్దండి. మీరు ఎంత ప్రాబ్లమ్ వచ్చినా సరే" అని చెప్పాడు. దాంతో ఇన్‌స్పైర్ అయ్యి మా ఫాదర్ దగ్గరికెళ్ళా. నేను ఎంపీసీ చదవను. నేను బైపీసీ చదువుతానంటే మా ఫాదర్ తీసుకున్న డెసిషన్ అన్నమాట. అంటే మా ఫాదర్ ఆ డెసిషన్‌కి యాక్సెప్ట్ చేశారు. అది గ్రేటెస్ట్ గిఫ్ట్ మా ఫాదర్ నుంచి అని నేను చెప్పొచ్చన్నమాట. నేను ఎంపీసీలో ఉండి 1 ఇయర్ అయిపోయిన తర్వాత కూడా మ్యాథ్స్‌లో మంచి మార్క్స్ వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ బైపీసీకెళ్ళా. బైపీసీ ఫస్ట్ ఇయర్ నుంచి. అంటే నాతో చదివిన వాళ్ళు సెకండ్ ఇయర్‌లో ఉంటే
నేను మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ ఇయర్కి ఇయర్కి వచ్చి వచ్చి వాళ్ళ జూనియర్గా బైపీసీ జాయిన్ అయ్యి సో చేశాను అనమాట. దాని తర్వాత ఎంసెట్ రాశాను. ఎంసెట్ రాసే నాకు డాక్టర్ కావాల ఏమీ లేదు. సో హోమియోపతి వచ్చింది, తీసుకున్నా, కంటిన్యూ చేశాను. ఇక్కడ చెప్పేది ఏంటంటే బేసిక్గా లైఫ్ సైన్సెస్ అంటే ప్యాషన్తో నేను వచ్చాను కానీ సో నేను డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని నాకు ఎప్పుడు లేదు. ఆ ప్యాషనే నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చింది అని నేను అనుకుంటున్నాను. రైట్. అంటే చిన్నప్పటి నుంచి బయాలజికల్ సైన్స్ లో మీకు బాగా పట్టు ఉంది కాబట్టి ఈ రోజు ఈ స్టేజ్ లో ఒక హోమియోపతి డాక్టర్ గా ఉన్నారు. ప్రజలకు కూడా మంచి సేవలు అందిస్తున్నారు. Right. రైట్ సార్. అయితే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు క్లినిక్ ఉంటారు. ఇప్పుడు ఈ క్లినిక్ లో మీకు ఎలాంటి పేషెంట్స్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ పేషెంట్స్ వస్తూ ఉంటారు? వారికి అంటే ఇప్పుడు మీరు ఫీవర్ కి కూడా సో మెనీ ప్రిస్క్రిప్షన్స్ నేను ఇవ్వగలను అని చెప్పేసి కూడా Right. అంటున్నారు. Hmm. సో ఈ అలోపతిలో కాకుండా హోమియోపతిని నమ్మి మీ దగ్గరికి పర్ డే ఎంతమంది పేషెంట్స్ రావచ్చు సార్? చాలా మంది వస్తారండి. మనకు ఒక 100 మంది పేషెంట్స్ వస్తే 100 మందిలో మోర్ దాన్ 80% మనకు ఆన్లైన్. ఓకే. అంటే మనకి ఇక్కడ ఇన్ పర్సన్ వచ్చే పేషెంట్స్ చాలా తక్కువ. మనకు ఆన్లైన్ పేషెంట్స్ ఎక్కడున్నారంటే మీరు ఏ కంట్రీ అన్నా చెప్పండి. ఆ కంట్రీలో మనకు పేషెంట్స్ ఉన్నారు. ఇంక్లూడింగ్ పాకిస్తాన్. ఓకే. పాకిస్తాన్‌లో మనకు మెడిసిన్ పంపియడానికి లేదు. బట్ కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళకి అక్కడే లోకల్‌గా మెడిసిన్ తీసుకోమని చెప్తాను. మనము పాకిస్తాన్‌కు తప్ప ప్రపంచంలో ఏ కంట్రీకైనా మెడిసిన్స్ పంపిస్తాం. యూఎస్ అయితే వితిన్ 4 వర్కింగ్ డేస్ వెళ్ళిపోతుంది. యూఎస్ కాకుండా ఇంకా ఏ కంట్రీ అయినా మనము 5 వర్కింగ్ డేస్‌లో మెడిసిన్స్ అనేవి పంపించేస్తాం. సో మనకు ఆల్ ఓవర్ ది వరల్డ్ పేషెంట్స్ అనేది ఉన్నారు. నేను మెయిన్‌గా చూసేది ఏంటంటే అన్ని డిసీజెస్ ట్రీట్ చేశాను. బట్ నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే రేర్ డిసీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిసీజెస్ చెప్పు క్రిడ్జిఫెల్డ్ జాకబ్ డిసీజ్ అని ఉంది. ఓకే. దాంట్లో అలోపతిలో మందు లేదు. పేషెంట్ వస్తే వితిన్ 6 మంత్స్‌తో లోపల చనిపోతాడు. అటువంటి డిసీజెస్ నేను ట్రీట్ చేస్తాను. ఎస్ఎస్‌పిఈ అని ఉంది. సబ్‌అక్యూట్ స్క్లెరోసింగ్ పాన్‌ఎన్సెఫలైటిస్ అని చిన్న పిల్లలకి వస్తుంది. వచ్చిన 1 ½ ఇయర్‌లో పిల్లవాడు చనిపోతాడు. అటువంటి డిసీజెస్ నేను ట్రీట్ చేశాను. ఇటువంటి రేర్ డిసీజెస్ పైన నా కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటుంది. బట్ అన్ని డిసీజెస్ ట్రీట్ చేస్తాను. రైట్ సార్. అంటే ఇప్పుడు కొన్ని డిసీజ్‌కి కూడా మందులు లేని వాటికి కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్‌కి తీసుకున్నాం. అంటే ఈ టాపిక్ ఆల్మోస్ట్ మీరు ఎన్నో ఛానెల్స్‌లో కూడా చెప్పే ఉంటారు. బట్ ఏంటంటే ఈ క్యాన్సర్‌కి సో మెనీ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి. ఈ క్యాన్సర్‌లో ప్రముఖమైనది బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసి, బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పేసి ఇలా చూస్తూ ఉంటాం. ఇలాంటి దానికి హోమియోపతి డాక్టర్ భరద్వాజ గారు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్‌కి మన దగ్గరికి వచ్చే కేసెస్ ఏవంటే అండి టెర్మినల్ స్టేజ్‌లో వస్తాయి. ఓకే. సో ఇనీషియల్‌గా నాకు క్యాన్సర్ వచ్చింది. నాకు క్యాన్సర్ వచ్చి 1 మంత్ అయింది అని మన దగ్గర ఎవరు రిపోర్ట్స్ రావన్నమాట. హోమియోపతి డాక్టర్ల దగ్గరికి వచ్చే క్యాన్సర్ కేసెస్ ఏంటంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయి టెర్మినల్ స్టేజ్‌లో ఇంకా ప్రపంచంలో ఎక్కడా మందు లేదు. ఇంకా వారం రోజుల్లో చనిపోతాడు, నెల రోజుల్లో చనిపోతాడు అన్నప్పుడు తీసుకొనొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కేస్ ఒకటి చెప్తాను మీకు. ఉప్పల్లో ఒక లేడీ ఉంటారనమాట. ఆమెకి 80 ఇయర్స్. 80 ఇయర్స్. స్టమక్ క్యాన్సర్ వచ్చింది. నిమ్స్‌కి తీసుకెళ్లారు. నిమ్స్‌కి తీసుకెళ్ళి టెస్ట్‌లన్నీ చేశారు. ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోయింది. తీసుకొని వెళ్ళిపోండి. ఇంకా 2 మంత్స్ కంటే ఎక్కువ బతకదు అని చెప్పారు. వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారు. నేను ఒకటే చెప్పాను. సో నేను ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్‌కి ఏమేమి సింప్టమ్స్ ఉన్నాయంటే సివియర్ కడుపు నొప్పి, తట్టుకోలేనంత కడుపు నొప్పి తగ్గింది. అన్నం తినట్లేదు పేషెంట్. ఏది తిన్నా వామిటింగ్, బ్లడ్ వామిటింగ్స్ తగ్గాయి. పేషెంట్ బాగా బక్కగా అయిపోయింది. వీక్‌నెస్ ఉంది. ట్రీట్మెంట్ చేసే కొద్దీ అన్నీ ఇంప్రూవ్ అయినాయి. బట్ క్యాన్సర్ అలానే ఉంది. సింప్టమ్స్ అయితే ఇంప్రూవ్ అయినాయి. ఆమె మేబీ 3 ఇయర్స్, 4 ఇయర్స్, 10 ఇయర్స్ వరకు ఆమె బతికే ఉంది. 10 ఇయర్స్ తర్వాత ఓల్డ్ ఏజ్‌లో చనిపోయిందనమాట. ఓకే. హోమియోపతిలో క్యాన్సర్‌కి అంత మంచి మెడిసిన్స్ ఉన్నాయి. బట్ హోమియోపతి డాక్టర్‌కి వచ్చే క్యాన్సర్ కేసెస్ ఏంటంటే ఆల్మోస్ట్ అట్లాంటి కేసెసే వస్తుంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు మన దగ్గర అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేడీస్‌కి హ్మ్. చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసి కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. అలాంటి దానికి ట్రీట్మెంట్ పరంగా ఎలా ఉంటదంటారు సార్? నేను ఏ క్యాన్సర్ కన్నా నేను పేషెంట్స్‌కి ఏం చెప్తానంటే అండి, మనకు డిసీజెస్‌లో 3 రకాల డిసీజెస్ ఉంటాయి. ఒకటి క్రానిక్ డిసీజెస్ అంటాం. అంటే దీర్ఘకాలిక రోగాలు. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ. ఇంకోటి అక్యూట్ డిసీజెస్. అంటే సడెన్‌గా వస్తాయి, సడెన్‌గా తగ్గిపోతాయి. సడెన్‌గా వస్తాయి డిసీజెస్. ఎయిదర్ పేషెంట్ విల్ లివ్ ఆర్ డై. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటివి? కోవిడ్ సడెన్‌గా వస్తది. పేషెంట్ ఎయిదర్ రికవర్ ఆర్ డై. క్యాన్సర్ కూడా అంతే. సడెన్‌గా వస్తది. పేషెంట్ ఎయిదర్ రికవర్ ఆర్ డై. సో ఇవి అక్యూట్ కేసెస్ అన్నమాట. కోల్డ్ అనేది కూడా అక్యూట్ కేసెస్. కోల్డ్ వస్తుంది కానీ పేషెంట్ చనిపోరన్నమాట. సో ఈ అక్యూట్ కేసెస్‌లో మళ్ళీ 2 ఉంటాయి. అక్యూట్ ఎమర్జెన్సీస్, నాన్ ఎమర్జెన్సీస్. కోల్డ్ అనేది సడెన్‌గా వస్తుంది కానీ ఎమర్జెన్సీ కాదు. కోల్డ్ వల్ల ఎవరు చనిపోరు.
లేకపోతే కడుపు నొప్పి వస్తుంది, ఎమర్జెన్సీ వస్తుంది. కడుపు నొప్పి వల్ల ఎవరు చనిపోరు. కాకపోతే అక్యూట్ కేసెస్‌లో ఈ క్యాన్సర్‌ని అక్యూట్ ఎమర్జెన్సీ అంటారు. హార్ట్ అటాక్ అక్యూట్ ఎమర్జెన్సీ, బ్రెయిన్ స్ట్రోక్ అక్యూట్, పారాలిసిస్ అక్యూట్ ఎమర్జెన్సీ. ఈ అక్యూట్ ఎమర్జెన్సీస్‌లో నేనేం చెప్తానంటే పేషెంట్స్‌కి, హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా తీసుకోండి. ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా తీసుకోవద్దు. ఎందుకంటే హోమియోపతిలో ఇంకా ఈ ఏరియాలో రీసెర్చ్ చేయాల్సింది ఉంది అని చెప్తానన్నమాట. దీనికి ఇంకో రీజన్ ఏంటంటే హోమియోపతి అనేది ట్రయల్ అండ్ ఎర్రర్. హ్మ్. మీకు ఒక డిసీజ్ వచ్చింది. నేను ఒక మందు ఇస్తాను. మందు ఒక్కొక్కసారి పని చేయొచ్చు, చేయకపోవచ్చు. పని చేయలేదనుకోండి నేను సెకండ్ మెడిసిన్ ఇస్తాను. ఫస్ట్ నాకు ఒక 100 కేసెస్ వస్తే ఫస్ట్ టైప్ ప్రిస్క్రిప్షన్‌కి 50 మందికి తగ్గిపోతుంది. హ్మ్. రైట్? సెకండ్ టైమ్ ప్రిస్క్రిప్షన్ ఇంకో 50 మెంబర్స్ కావాల్సొస్తుంది. అంటే ముందు ఇచ్చిన మందు సెట్ కాలేదు. ఇంకో 25 మందికి తగ్గిపోయింది. థర్డ్ ప్రిస్క్రిప్షన్‌తో ఇంకో 25 మెంబర్స్‌కి తగ్గిపోతుంది. అంటే నా ఫస్ట్ మందు పని చేయకపోతే సెకండ్ మందు ఇవ్వాలి. సెకండ్ మందు పని చేయకపోతే థర్డ్ థర్డ్ మందు వన్. ఇవ్వాలి. ఈ ఆపర్చునిటీ నాకు ఎక్కడుంటుంది? ఎయిదర్ దీర్ఘకాలిక రోగంలో ఉంటుంది. అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్‌లో ఉంటుంది. బట్ అక్యూట్ ఎమర్జెన్సీస్‌లో నేను ట్రయల్ అండ్ ఎర్రర్ చేయలేను. అప్పుడు నేనేం చెప్తానంటే అక్యూట్ ఎమర్జెన్సీస్‌లో మాత్రం ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌ని మీరు అలోపతి వాడండి. సెకండరీగా హోమియోపతి తప్పకుండా వాడండి అని చెప్తాను. మొన్న మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే చెప్పింది. కోవిడ్ వచ్చింది. యెస్. హ్మ్. కోవిడ్ వచ్చినప్పుడు క్లియర్ కట్ ఇన్‌స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ఇచ్చింది. ఏంటంటే నో వన్ షుడ్ ప్రమోట్ హోమియోపతి ఆర్ ఎనీ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాస్ ప్రైమరీ ట్రీట్మెంట్ ఫర్ కోవిడ్ అని. ఈ రామ్‌దేవ్ బాబా వీళ్ళ పైనంతా కేసులు ఎందుకని అంటే దే హావ్ ప్రమోటెడ్ దేర్ మెడిసిన్ యాస్ ప్రైమరీ ట్రీట్మెంట్. మనం ఎప్పుడే గాని హోమియోపతిని అక్యూట్ ఎమర్జెన్సీస్‌లో సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా వాడమని చెప్పాలి గాని ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా వాడమని నేను ఎప్పుడు చెప్పను. అదే విధంగా హెచ్ఐవి కేసెస్‌లో కూడా హ్మ్. మనకు సుప్రీం కోర్ట్ నుంచి క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏ హోమియోపతి డాక్టరు లేకపోతే ఏ ఆల్టర్‌నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ డాక్టరు వాళ్ళ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్‌ని ఏఆర్‌టీ ట్రీట్మెంట్ గవర్నమెంట్ ఇచ్చే ఏఆర్‌టీ ట్రీట్మెంట్‌ని మానేసి ఇది తీసుకొని చెప్పకూడదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యాస్ ఎ బ్యాకప్ కావాలంటే వాడుకోండి తప్పితే అది మాని ఇది వాడండి అని ఎవరికీ చెప్పకూడదు. రైట్ సార్. అంటే చాలా మంది ఏంటంటే కొంచెం యాక్టివ్‌గా మంచిగా ఉండాలి అంటే ఫ్రూట్స్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా కొంతమంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ మీరేమో వద్దు అని చెప్పేసి కూడా కొన్ని దాంట్లో వినడం జరిగిందసలు. రైట్. అసలెందుకసలు ఫ్రూట్స్‌ని ఎందుకు అవాయిడ్ చేయాలి అని అంటున్నారు మీరు? ఏదన్నా కానీ మనము తినాలా, ఒకటి పర్టిక్యులర్ తినకూడదా అంటే మనం బయట నుంచి చూడదు. దాని లోపల ఏముంది? దాని లోపల కంటెంట్ ఏముంది అని చూడాలండి. ఫ్రూట్స్‌లో మనకేముంటదంటే మెయిన్‌గా ఫుల్ కార్బోహైడ్రేట్ ఉంటది ఫ్రూట్స్‌లో. రైట్? అదే విధంగా ప్రోటీన్ అనేది 0. ఫ్యాట్ అనేది 0. ప్రోటీన్ ఉండదు, ఫ్యాట్ ఉండదు. ఓన్లీ కార్బోహైడ్రేటే ఉంటుంది. దీంతో పాటు మనకు మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవన్నీ మంచిది. ఇవన్నీ చేసే మంచి కంటే ఫ్రూట్‌లో ఉన్న కార్బోహైడ్రేట్ చేసే చెడు చాలా రెట్లు ఎక్కువ. మంచి ఇంత ఉంది. చెడు మాత్రం ఇంత ఉందన్నమాట. అందుకు ఫ్రూట్స్ అనేది తినకూడదు. హ్మ్. అసలు ఏం జరుగుతుంది ఫ్రూట్స్ తింటే అంటే ఏంటంటే ఫ్రూట్స్‌లో మనకు సుక్రోజ్ అనే ఒక పదార్థం ఉంటుంది. సుక్రోజ్ అంటే ఏం లేదు. మనకు షుగర్‌లో ఉంటుంది చూసారా? షుగర్‌లో ఉన్న కెమికల్‌ని సుక్రోజ్ అని అంటాం. బెల్లంలో ఉండే కెమికల్‌ని సుక్రోజ్ అనే అంటాం. తేనెలో ఉండే స్వీట్‌నిచ్చేదాన్ని సుక్రోజ్ అంటాం. తేనె గాని, బెల్లం గాని, చక్కెర గాని, ఫ్రూట్స్ గాని వీటన్నిటికి తీపి ఎందుకొస్తుంది అంటే సుక్రోజ్ వల్ల వస్తుంది. ఈ సుక్రోజ్ అనేది హైలీ డేంజరస్ టు హెల్త్. హ్మ్. సుక్రోజ్‌లో 2 ఉంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అని. సో, గ్లూకోజ్ అనేది గాని, ఫ్రక్టోజ్ అనేది గాని హైలీ డేంజరస్ టు హెల్త్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఒక్కసారి గ్లూకోజ్ గాని, ఫ్రక్టోజ్ గాని బాడీలోకి ఎంటర్ అయిందంటే 2గా మారుతుంది. ఒకటి ఏంగా మారుతుంది? ట్రైగ్లిజరైడ్స్‌గా మారుతుంది. ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్‌గా మారుతుందో అది బాడీ స్కిన్ కింద పోయి ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది. అబ్డామిన్‌లో పోయి బెల్లీ ఫ్యాట్ లాగా డిపాజిట్ అయితుంది. ఇది ఏదైతే కొలెస్ట్రాల్‌గా మారుతుందో అది మీ హార్ట్‌లో బ్లాక్స్‌గా రావడం గాని, బ్రెయిన్‌లో బ్లాక్స్ రావడం గాని, కిడ్నీలో రావడము, పినైల్ ఏరియాలో రావడం ఇవన్నీ జరుగుతుందన్నమాట. ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడానికి మెయిన్ డ్యామేజ్ ఏంటంటే హార్ట్ అటాక్స్ రావడం. ఎందుకు ప్రజలకి ఇంతమందికి త్వరగా చనిపోతున్నారు? ఎందుమంది ఫాస్ట్‌గా ఏజ్ అయిపోతుంది? మోడర్న్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఆడవాళ్ళకొచ్చే రీప్రొడక్టివ్ డిసీజెస్ ఫైబ్రాయిడ్స్ తీసుకోండి, బల్కీ యూట్రస్ తీసుకోండి, పీసీఓడీస్ తీసుకోండి, అదేవిధంగా నెపోథియన్ సిస్ట్ అంటాము, ఎండోమెట్రియోసిస్ అంటాము, లేకపోతే ఏ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్‌కి సంబంధించిన థైరాయిడ్ గాని ఏవన్నా తీసుకోండి. వీటన్నిటికి మెయిన్ కాజ్ వచ్చి మేజర్‌గా కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువ తీసుకోవడం. ఈ కార్బోహైడ్రేట్ అనేది ఫ్రూట్‌లో చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. మొన్న నేను వికారాబాద్ ఫారెస్ట్‌కెళ్ళాను. ట్రెక్కింగ్ చేద్దామని ఓకే. అనంతగిరి ఫారెస్ట్‌కెళ్ళాను. సెంటర్ ఆఫ్ ది ఫారెస్ట్‌లో నాకొక మామిడికాయ చెట్టు కనిపించింది. హ్మ్. మామిడి పండ్లు చూస్తే ఇంతే ఇంత సైజ్ ఉన్నాయి. యెల్లోగున్నాయి. అరే! ఏందిరా సెంటర్ ఆఫ్ ది ఫారెస్ట్‌లో మామిడి పండు ఉంది అని చెప్పి
ఒక పండుని తీసుకొని కొరికితే పుల్లగా ఉంది అది. లోపల మొత్తం పీచు. ఎట్లా ఓకే. మనం కొబ్బరి పీచు ఎలా యెస్. ఉందో అలా. అంత ఉందన్నమాట. అవి మన ఒరిజినల్ ఫ్రూట్స్. దాంట్లో ఏముంది? షుగర్ తక్కువుంది, స్వీట్‌నెస్ తక్కువుంది, ఫైబర్ ఎక్కువుంది. అవి మన ఒరిజినల్ ఫ్రూట్స్. దానిలో మనం తీసుకొని వచ్చి ఏం చేసామంటే, దాన్ని హైబ్రిడైజ్ చేసి, మనము దాన్ని ఏమంటామంటే సెలెక్టివ్ బ్రీడింగ్ అంటామనమాట. ఆ సెలెక్టివ్ బ్రీడింగ్ ద్వారా దాంట్లో మనకొచ్చే మామిడి పండ్లలో మొత్తం ఫైబర్ తీసేసి, దాంట్లో గ్లూకోజ్ పెంచి అంటే స్వీట్‌నెస్ పెంచి, ఫైబర్ తీసేసి బాగా మెత్తగా చేసి అది తింటుంది. అది మనకు డేంజరస్. సో, ఫ్రూట్స్ అనేవి బేసిక్‌గా అడవిలో ఫ్రూట్స్ తింటే చాలా మంచిది. దాంట్లో మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. అదేవిధంగా ఫైబర్ ఉంటుంది. అంతకంటే ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు లేటెస్ట్ రిసర్చ్ ఫైటోకెమికల్స్ అని వస్తున్నాయన్నమాట. ఆ ఫైటోకెమికల్స్ అనేవి డీఎన్ఏ డ్యామేజ్ కాకుండా మన బ్రెయిన్ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఫ్రూట్స్‌లో ఉంటాయి. మనకు గాని అడవి ఫ్రూట్స్ దొరికితే అవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు తినాలి. మోడిఫైడ్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోంచి ఫైబర్ తీసేసి, గ్లూకోజ్ కంటెంట్ పెంచేసి అవి మంచిది కాదు. బట్ అడవిలో ఉన్న ఫ్రూట్స్ మాత్రం చాలా మంచిది. ప్రతి ఒక్కరు తినాలి. బట్ ఏవైతే మనం ఆ ఫ్రూట్స్‌ని తెచ్చి ఫైబర్ తీసేసి దాంట్లో గ్లూకోజ్ పెంచి తింటున్నామో, మామిడి పండ్లు రసాలంటున్నారు. ఇవన్నీ ఏంటంటే అన్నీ మోడిఫైడ్ ఫ్రూట్స్. ఇవి మంచిది కాదు. రైట్. అంటే ఇప్పుడు ఇంకోటేంటంటే సార్ జ్యూస్ చేసుకొని గూడా కొంతమంది తాగుతూ ఉంటారు. సో, అది గూడా అవాయిడ్ చేయమని మీరంటున్నారు. రైట్. యాహ్! సో, జ్యూస్ కానీ ఇప్పుడు ఇంకోటి షుగర్ కేన్ జ్యూస్ కూడా కొన్ని వాడుతూ ఉంటారు. అది గూడా డేంజర్ అంటారా? షుగర్ కేన్ అనేది ప్యూర్ సుక్రోజ్ అండి. హ్మ్. సో, షుగర్ తినడానికి, షుగర్ కేన్ జ్యూస్ తాగడానికి ఏ తేడా లేదు. చాలామంది ఏంటంటే దీంట్లో మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి అంటారు. షుగర్ కేన్ జ్యూస్‌లో కొన్ని విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కాకపోతే ఈ విటమిన్స్, మినరల్స్ చేసే మంచి కంటే దాంట్లో ఉన్న గ్లూకోజ్, ఫ్రక్టోజ్ చేసే చెడు చాలా రెట్లెక్కువ. 100 రెట్లెక్కువ. రిస్క్ బెనిఫిట్ రేషియో తీసుకున్నప్పుడు రిస్క్ ఎక్కడో ఉంది, బెనిఫిట్ ఎక్కడో ఉంది. సో, హ్మ్. ఫైనల్‌గా ఏంటంటే అవి ముట్టకపోవడమే మంచిది. సార్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలా మంది పీపుల్స్‌కి కూడా ఎనర్జీ చాలా డౌన్ అయితుంది అని. అంటే కొంతమంది ఏందంటే 3 పూటలు సరిపోకున్నా గూడా ఇంకా కొంచెం ఎక్స్‌ట్రానే తింటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను సార్. చాలా తింటాను. హ్మ్. అయినా కూడా ఏంటంటే నాకు ఎనర్జీ ఒక్కోసారి సరిపోదు. హ్మ్. అంత తింటున్నా, అంత వాకింగ్ చేస్తున్నా, జిమ్‌లకెళ్ళినా చాలా ఎళ్ళినా గూడా కొంతమందికి ఎనర్జీ సరిపోవట్లేదు అది అని జెప్పేసి కూడా హ్మ్. చాలా బాధపడుతూ హ్మ్. ఉంటారు. అలాంటి వాటికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు? ఎనర్జీ గురించి ఏ పాయింట్ ఇంపార్టెంట్ పాయింటో డైరెక్ట్‌గా అదే అడిగారండి. హ్మ్. దీన్ని మనం కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌కెళ్దాం. హోమియోపతి అంటే అసలు ఏంటి ఎనర్జీ అంటే? ఒక టిపికల్ మనము హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళని తీసుకుంటే పొద్దున టిఫిన్ తింటున్నారు. అవును. మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. హ్మ్. ఈవినింగ్ స్నాక్స్ అంటున్నారు. లైట్ టిఫిన్ అంటున్నారు. నైట్ మళ్ళీ భోజనం అంటున్నారు. మిడ్‌నైట్ బిర్యానీలు తింటున్నారు. యెస్. ఇన్ని రోజులు ఇవే కాకుండా ఎర్లీ మార్నింగ్ బిర్యానీలని కూడా వచ్చినాయి. అంటే హ్మ్. రోజుకి 6 పూటలు తింటున్నారు. 6 పూటలే తినకుండా మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్‌లు, బర్గర్‌లు, కూల్ డ్రింక్‌లు, పిజ్జాలు ఇంకా కేఎఫ్‌సీలు అంటే మనిషి 24 అవర్స్ తింటూనే ఉన్నాడు. రైట్? హ్మ్. మనకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ నుంచే వస్తుంది. రైట్? ఇంత తిన్నా కూడా ఎందుకు ఎనర్జీ రావట్లేదు? ఎందుకు మళ్ళీ నాకు వీక్‌నెస్ అంటున్నాడంటే సింపుల్‌గా అర్థం చేసుకోవాల్సింది మనిషికి 4 రకాల ఎనర్జీ ఉంటాయి. 4 పాత్‌వేస్ అంటామనమాట. దీన్ని సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మీరు అడవికెళ్లారు. రైట్? అడవికెళ్ళిన తర్వాత మీకొక జంతువు దొరికి ఒక కుందేలో ఏదో దొరికింది. దాన్ని కాల్చుకొని తినాలి. ఈ ఈ అనాలజీతో చేద్దాం. ఫస్ట్ మీరు అడవికెళ్ళిన తర్వాత కుందేలు దొరికింది మీకు. ఆ కుందేలుని కాల్చాలి. ఎట్లా చేస్తారు మీరు? ఫస్ట్ అగ్గిపుల్ల ఎలిగిస్తారు. హ్మ్. అగ్గిపుల్ల ఎంతసేపు ఉంటుంది? ఒక 5 5 సెకండ్స్. సెకండ్స్. 5-7 సెకండ్స్ అనుకోండి. మనిషి పని చేసేటప్పుడు ఫస్ట్ 5-7 సెకండ్స్ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే నంబర్ 1 దాన్ని ఫాస్ఫోక్రియాటిన్ అంటామనమాట. హ్మ్. ఫాస్ఫోక్రియాటిన్ నుంచి ఫస్ట్ 5 సెకండ్స్ ఏ పని చేసినా మనిషికి ఫస్ట్ 5 సెకండ్స్ నేను పరిగెత్తాలనుకుంటున్నాను. ఫస్ట్ 5 సెకండ్స్ నాకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఫాస్ఫోక్రియాటిన్ నుంచి వస్తుంది. రైట్? అగ్గిపుల్ల ఎలిగించారు. అగ్గిపుల్ల 7 సెకండ్సే ఉంటుంది. ఈ అగ్గిపుల్ల నుంచి కొంచెం ఎక్కువ చేయాలి మంట. అంటే నెక్స్ట్ పేపర్‌ని అంటిస్తారు. అగ్గిపుల్లతో పేపర్‌ని అంటిస్తారు. పేపర్ ఎంతసేపు ఉంటుంది? ఒక 5 మినిట్స్ నుంచి 7 మినిట్స్ వరకు పేపర్ ఉంటుంది. రైట్? 3 మినిట్స్ పేపర్ అంటుకుంటుంది. పేపర్ అనేది ఎక్కువ మంట వస్తది. బట్ తక్కువ సేపు ఉంటది. హ్మ్. దీన్నే మనము ఏమంటామంటే కార్బోహైడ్రేట్ అంటాం. అంటే మనకు ఎక్కువ ఎనర్జీ ఇన్‌స్టంట్‌గా ఎక్కువ ఎనర్జీ రావాలి. పాతకాలంలో ఎలా ఎనర్జీ పోతున్నాడు ఒక పులి వచ్చింది. ఆ పులిని తప్పించుకొని 3 నిమిషాల్లో తప్పించుకోవాలి. ఇన్‌స్టంట్ ఎనర్జీ కావాలి. అది కార్బోహైడ్రేట్ నుంచి వస్తుంది. రైట్? నెక్స్ట్ ఏంటంటే అగ్గిపుల్ల ఎలిగించావు ఫాస్ఫోక్రియాటిన్. పేపర్‌ని ఎలిగించావు కార్బోహైడ్రేట్. నెక్స్ట్ ఏంటంటే ఒక చెక్కని మండించాలి. ఈ పేపర్‌తో చెక్కని మండించాలి. హ్మ్. ఆ చెక్క అనేది ఫ్యాట్.
ఓకే. ఎప్పుడైతే మనకు ఫ్యాట్ ఉంటుందో, ఆ ఫ్యాట్ అనేది స్లోగా ఎలుగుతుంది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ గంట, 2 గంటలు, హ్మ్. 3 గంటలు, 4 గంటలు మనకు ఎనర్జీ ఇయ్యాలన్నా ఫ్యాట్ అనేది కావాలన్నమాట. ఈ ఫ్యాట్ అనేది మనం అడవిలో తీసుకుంటే మనకు కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకునేవాళ్ళు పాతకాలంలో. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్యాట్ నుంచి వస్తుంది. రైట్? ఇంకోటి ప్రోటీన్. ప్రోటీన్ నుంచి కూడా ఎనర్జీ వస్తుంది. ప్రోటీన్ అనేది మనం ఒక మెటల్‌తో కంపేర్ చేస్తామనమాట. ప్రోటీన్ అనేది మోర్ స్ట్రక్చరల్. అంతేగాని ఎనర్జీకి యూజ్ చేయం. ప్రోటీన్ ఎనర్జీగా యూజ్ అవుతుంది అంటే వాడు చాలా బ్యాడ్ స్టేట్‌లో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగి ఐసీయూలో అడ్మిట్ అయిపోయాడు. వాడి బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం అయిపోయింది. వాడి బాడీలో ఉన్న కార్బోహైడ్రేట్ మొత్తం అయిపోయింది. ఇంకా ఎనర్జీ కావాలి కాబట్టి వాడి మజిల్‌ని డైజెస్ట్ చేసుకొని, మజిల్‌ని బ్రేక్ డౌన్ చేసుకొని దాంట్లో నుంచి మనకు ఎనర్జీని బాడీ ప్రొడ్యూస్ చేసుకుంటుందనమాట. అది బ్యాడ్ కండిషన్‌లో ఉన్నప్పుడు పాతకాలంలో ఫెమైన్ అని ఉండేది. అంటే కరువులని వచ్చేవి. కొన్ని నెలలు నెలలు ఫుడ్ ఉండేది కాదు. అవును. ఆ టైంలో ప్రోటీన్ అంటే మజిల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకునేవాళ్ళు. సో, మనకు ఇన్ని పాత్‌వేస్ ఉన్నాయి. రైట్? మనకు ఫాస్ఫోక్రియాటిన్ ఉంది, కార్బోహైడ్రేట్ ఉంది, ఫ్యాట్ ఉంది. మనం ఈ 3 పాత్‌వేలని యూజ్ చేసుకోవాలి. కానీ హ్మ్. మనిషి ఏం చేస్తున్నాడంటే ఫాస్ఫోక్రియాటిన్‌ని కొద్ది వరకు సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. మొత్తం ఫ్యాట్‌ని యూజ్ చేసుకుంటున్నాడు. మొత్తం కార్బోహైడ్రేట్‌ని యూజ్ చేస్తున్నాడు. ఫ్యాట్‌ని అసలు యూజ్ చేసుకోవట్లేదు. ఫ్యాట్ మెటబాలిజం ఎప్పుడొస్తుంది? ఫ్యాట్ ఎప్పుడు కరుగుతుంది అంటే, మీ బాడీలో ఉన్న గ్లూకోజ్ అయిపోతే, అప్పుడు ఎనర్జీ కావాలి కాబట్టి బాడీ ఫ్యాట్‌లోకెళ్తది. మీరు ఒక వెహికల్ పనిచేయాలంటే దాంట్లో అన్ని సిస్టమ్స్ పనిచేయాలి. హ్యూమన్ బాడీ అనేది ఒక ఇంజిన్ అనుకుంటే మనకు ఫాస్ఫోక్రియాటిన్ సిస్టమ్ బాగా పనిచేయాలి. కార్బోహైడ్రేట్ సిస్టమ్ పనిచేయాలి. ఫ్యాట్ సిస్టమ్ పనిచేయాలి. ప్రోటీన్ సిస్టమ్ పనిచేయాలి. మనం ఏం చేస్తున్నాం? 24 అవర్స్ కార్బోహైడ్రేట్ తినడం వల్ల ఏమైందంటే, బాడీ అనేది అన్ని మెటబాలిజంలు మర్చిపోయిందింక. హ్మ్. ఓన్లీ కార్బోహైడ్రేట్ మెటబాలిజం పైన అంటే ఫైర్ అంటూ మండుకుంటూనే ఉంది. మండుకుంటూనే ఉంది. మండుకుంటూనే ఉంది. ఆ మండి, మండి, మండి మనిషికి ఎనర్జీ లేకుండా అంత తినినా గూడా ఎనర్జీ లేకుండా అయిపోయిందనమాట. ఎప్పుడైతే మనిషి కార్బోహైడ్రేట్ తినడం స్టాప్ చేస్తాడో, స్లోగా ఈ పాత్వేలన్నీ వచ్చి మళ్ళీ ఎనర్జిటిక్‌గా మారతాడనమాట. మనకు ఇప్పుడు ఎనర్జీ ఎందుకు తక్కువైతుందంటే, ఎనర్జీ ఎక్కువైపోయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైఫ్ అనేది ఒక క్యాండిల్ అనుకోండి. హ్మ్. రైట్? ఆ క్యాండిల్‌ని మనం ఏం చేయాలి? స్లోగా కరిగించాలి. 100 సంవత్సరాలు కరిగించాలి. మనం ఏం చేస్తున్నాం? దాన్ని అంటబెట్టి 100 సంవత్సరాలకు కావాల్సిన ఫుడ్‌ని, కార్బోహైడ్రేట్‌ని మనం ఓకే. 10 సంవత్సరాల్లో 10 తింటున్నాం కాబట్టి, 10 సంవత్సరాలకి లేదంటే 20 సంవత్సరాలకి మనిషి చనిపోతాడు. అంటే లైఫ్ అనే క్యాండిల్‌ని ఆహ్, ఫుల్‌గా ఒకటేసారి కాల్చేస్తున్నాడన్నమాట. ఒకటేగా కాల్చేయడం అనేది కార్బోహైడ్రేట్. అట్లా కాలుస్తున్నాడు కాబట్టే ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోయి, వేరే ఏ మెటబాలిక్ పాత్‌వేస్ పనిచేయకుండా ఇదొక్కటే కాలి, 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 కాలి సో, మనిషికి ఎనర్జీ లేకుండా అయిపోతుంది. సార్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలా మందికి చిన్న, పెద్ద అని తేడా లేకుండా కూడా డయాబెటిక్ ఫార్మ్ అవుతుంది. అంటే కొంతమందికేమో జెనెటిక్ పరంగా వస్తుంది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలొస్తున్నాయి. ఆ తర్వాత ప్రాపర్ ఫుడ్ తినకపోవడం వల్ల కూడా ఇలా వస్తుంది అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అసలు ఈ డయాబెటిక్స్‌కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు? డెఫినెట్‌గా అండి. డయాబెటిస్ మొన్న ఒక పేషెంట్ వచ్చారు. హ్మ్. మొన్న ఒక పేషెంట్ వచ్చి నాకొక్కటే మాట చెప్పారు సార్. నేను లాస్ట్ వీక్ టెస్ట్ చేపించుకున్నాను. నాకు డయాబెటిస్ వచ్చింది. నేను వీడియోస్ చూస్తుంటే హోమియోపతిలో డయాబెటిస్ పర్మనెంట్ క్యూర్ ఉంది. సార్ వెంటనే నాకు మందు ఇచ్చేసేయండి. ఇప్పుడు డయాబెటిస్ నాకు వెంటనే క్యూర్ అయిపోవాలన్నాడు. అప్పుడు నేను మందిస్తాను. నేను చెప్పినవి చేయాలి నువ్వు. మనము 5 పిల్లర్స్ ఆఫ్ లైఫ్ ఏవైతే చెప్పామో మంచిగా డైట్ చేయాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, మంచిగా నిద్రపోవాలి, స్ట్రెస్‌లెస్ లైఫ్‌లో ఉండాలి. ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నిటికి దూరంగా ఉండు. నా మందు వాడుతుంది తగ్గుతుంది. నీకు డయాబెటిస్ నార్మల్ అయిపోతుంది అని చెప్పాను. ఎన్ని రోజులు పడుతుంది సార్ అని. మినిమమ్ నీకు 6 మంత్స్ టు 1 ఇయర్ పడుతుంది అని చెప్పాను నేను. సార్ ఏం సార్ నాకు డయాబెటిస్ వచ్చి 1 వీకే అయింది. లాస్ట్ మంత్ కూడా నేను చెక్ చేపించుకున్నా. నాకు డయాబెటిస్ లేదు. మీరేమో 6 నెలల నుంచి సంవత్సరం రోజులు ట్రీట్మెంట్ తీసుకోమంటారు. వాళ్ళకి ఒకటే అన్నమాట. డయాబెటిస్ బయటపడింది 1 వీక్ ముందు. కానీ డయాబెటిస్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే నీకు 20 ఏళ్ల ముందో, 10 ఏళ్ల ముందో స్టార్ట్ అయింది. అంటే 10-20 ఇయర్స్ హిస్టరీ ఉంటేనే నీకు డయాబెటిస్ వస్తది. ఏం హిస్టరీ 10-20 మినిట్స్ అంటే 20 ఇయర్స్ అంటే నువ్వు సరిగ్గా తినట్లేదు. ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటున్నావు. ఎక్కువ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ తీసుకుంటున్నావు. సరిగ్గా నిద్రపోవట్లేదు. సరిగ్గా ఎక్సర్సైజ్ చేయట్లేదు. లైఫ్‌లో స్ట్రెస్ పెట్టుకున్నావు. అంతేకాకుండా ఆల్కహాల్, స్మోకింగ్ చేస్తున్నావు. ఇవన్నీ నువ్వు ఒక 10 ఏళ్ళు లేకపోతే 20 ఏళ్ళు చేస్తే 20 ఏళ్ల తరువాత నీ బాడీ ప్రాబ్లమ్ వచ్చి ఒక్కరోజు డయాబెటిస్‌గా బయటపడుతుంది తప్పితే ఇది నీకు 1 వీక్ ముందొచ్చిన డిసీజ్ కాదు. 20 ఏళ్ల ముందొచ్చిన డిసీజు. ఈ 20 ఏళ్ల డిసీజ్‌ని ట్రీట్ చేయాలి. దీన్ని కంప్లీట్‌గా రివర్స్ చేయాలంటే ఒక్క రోజులో కాదది.
మినిమం 6 మంత్స్ పడుతుంది అని ఆయనకి చెప్పాననమాట. తర్వాత ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ మనం చెప్పడం ఏంటంటే, డయాబెటిస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. మనం ఎంతమంది హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి డయాబెటీస్‌కి. డయాబెటిస్‌లో మనం ఫస్ట్ చూసేది ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. బాడీలో మొత్తం ఇన్సులిన్ ఉంటుంది కానీ పని చేయదు. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటామన్నమాట. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గియడానికి హోమియోపతిలో కంప్లీట్‌గా డయాబెటిస్‌ని క్యూర్ చేయడానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇట్ హాస్ టు బి సపోర్టెడ్ విత్ లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్‌లో చేంజెస్ చేసుకోకుండా నేను హోమియోపతి మందులే వాడతాను. నా ఇష్టం వచ్చినట్టు తింటాను. నా ఇష్టం నేను పడుకోను. రాత్రంతా రీల్స్ చూసుకుంటా. లేకపోతే నా లైఫ్‌లో స్ట్రెస్ పెట్టుకుంటా. నేను ఎక్సర్‌సైజే చేయను. నేను ఆల్కహాలే తాగుతా. స్మోకింగే చేస్తా అంటే నాట్ పాసిబుల్. మెయిన్‌గా డయాబెటిస్ అంటే మెడిసిన్‌తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ 2 జరిగితే 100 మంది డయాబెటిస్ పేషెంట్ ఉంటే ఆల్మోస్ట్ 100 మందికి డయాబెటిస్ అనేది రివర్స్ చేయొచ్చు. జీరో. మందులు జోలికే పోకుండా జస్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ డయాబెటిస్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. రైట్ సార్. అంటే ఇప్పుడు మీ దగ్గరికొచ్చే ట్రీట్మెంట్ పరంగాలో గూడా డయాబెటిక్ పేషెంట్స్ చిన్న పిల్లలకి కూడా ఏమన్నా వచ్చిన సందర్భాలున్నాయంటారా? రైట్. చిన్న పిల్లలకి కూడా డయాబెటిస్ వస్తుందండి. దాన్ని మనం ఏమంటామంటే టైప్ 1 డయాబెటిస్ అంటామన్నమాట. ఓకే. టైప్ 1 డయాబెటిస్ కూడా హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్ వాళ్ళు ఎస్పెషల్లీ చిన్న పిల్లలైనా కూడా మనము బేసిక్‌గా కీటోజెనిక్ డైట్ అంటామన్నమాట. ఆ కీటో డైట్ టైప్ 1 డయాబెటిస్‌కి ఇచ్చి హోమియోపతితో ట్రీట్మెంట్ చేస్తే వీళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో, అలోపతిలో దీనికైతే క్యూర్ లేదన్నమాట. సో, నో మెడిసిన్. వాళ్ళేంటంటే జీవితాంతం ఇన్సులిన్ తీసుకుంటూనే ఉండాలి. మొన్న ఒక కేస్ వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ కేసు. కేరళ నుంచి ఒక కేస్ అన్నమాట. ఒక చిన్న పిల్లోడు. వాడికి మేబీ ఇప్పుడు 7 ఇయర్స్, 8 ఇయర్స్ ఉండొచ్చు. కేరళ అంటే అది ఒక చిన్న పల్లెటూరు అన్నమాట. అక్కడ ఉంటాడు వాడు. వాడుండేదేంటంటే ఒక కొండ పైన. కొండ. హ్మ్. వాళ్ళ ఇంటి ముందు నుంచి ఒక పెద్ద జలపాతం పోతూ ఉంటుంది. సో, మనము 'బాహుబలిలో' ఎలా యెస్. ఉంటుంది సేమ్ అట్లనే ఉంటుంది. వాళ్ళ ఇల్లు గూడా అట్లనే ఉంటుందన్నమాట. వీడేం చేసాడు వాడంటే చిన్నప్పటి నుంచి 24 గంటలు ఆడుకోవడం. హ్మ్. పొద్దున పోతే వాడు ఇల్లు వదిలేస్తే క్రికెట్ ఆడడము, గోడలు దూకడము, ఈతలు కొట్టడము, చెట్లెక్కడము, దూకడం ఇవన్నీ చేస్తూనే ఉంటాడన్నమాట. ఇలా వాడికి 8 ఇయర్స్ వచ్చేసింది. 8 ఇయర్స్ అప్పుడు ఏమైందంటే ఒకసారి ఫుల్ వర్షం పడింది కేరళలో. కేరళలో వర్షం పడితే వీడేం చేసిండంటే ఆడుకోవడానికి పోలేదు. హ్మ్. ఆడుకోవడానికి పోనప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే వాడికి బాగా స్వీట్లు అన్నీ చేసి వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే స్వీట్లు అన్నీ చేసి పెట్టింది. వీడు ఆ స్వీట్లన్నీ బాగా తిన్నాడు. స్వీట్లు తింటే ఏమైందంటే వీడికి సడెన్‌గా బాడీలో హైపర్‌గ్లైసీమియా వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయినాడు. కళ్ళు తిరిగి పడిపోతే వాడికి ఏం చేశారంటే హాస్పిటల్‌కి తీసుకెళ్తే టైప్ 1 డయాబెటిస్ అని డయాగ్నోస్ చేశారు. అంటే వాడికి పుట్టినప్పటి నుంచి టైప్ 1 డయాబెటిస్ ఉంది. బట్ వాడు యాక్టివిటీ వల్ల ఏమైందంటే అది బయటపడలేదు. సో, ఎక్సర్‌సైజ్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఏం చేస్తామంటే ఆ పిల్లవాడికి ఏం జరిగిందంటే వాడు కీటోసిస్‌లో ఉన్నాడు. ఆ కీటోజెనిక్ డైట్‌లో ఉన్నాడు. వాడికి తెలియకుండానే వాడు ఆడుకోవడం వల్ల, వాడు లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం వల్ల వాడు కీటోసిస్‌లో ఉన్నాడు కాబట్టి, వాడు 8 ఇయర్స్ వచ్చేంత వరకు బయటపడలేదు. ఆ కేస్ మన దగ్గరకొచ్చిన తర్వాత మనం డైట్ చేంజ్ చేసాము. అంటే స్వీట్లు ఇవన్నీ ఏం పెట్టొద్దని చెప్పి కీటోజెనిక్ డైట్‌లో పెట్టివ్వండి. మెడిసిన్స్ చేసాం. మళ్ళీ ఎక్సలెంట్‌గా ఉన్నాడన్నమాట. ఇట్లాంటి టైప్ 1 డయాబెటిస్ కేసెస్ చాలా ట్రీట్ చేశాను నేను. ఏంటంటే మంచి డైట్ తీసుకొని హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ రెగ్యులర్‌గా గ్లూకోజ్‌ని, ఇన్సులిన్‌ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వీళ్ళేంటంటే మంచిగా రికవర్ అవుతారు. రైట్ సార్. థాంక్ యూ. సార్ ఈ మధ్య కాలంలో కొంతమంది యూత్‌ని నేను చూస్తూ ఉన్నాను. మందిని కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. బట్టతల అని చెప్పేసి, హెయిర్ ఫాల్ అవ్వడం అని చెప్పేసి విపరీతమైన ఈ కొన్ని షాంపూస్ అవి పెట్టడం వల్ల గూడా వాళ్ళ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతూ ఉన్నది. లేడీస్ ఆల్సో. సో, కొంతమంది ఏందంటే లక్షలు లక్షలు ఖర్చు పెట్టి హెయిర్ ప్లాంటేషన్ అని నెక్స్ట్ ఇంకా కొన్ని ట్రీట్‌మెంట్ చేయించుకుంటూ ఉంటారు. అలాంటి దాంట్లో మీకు హెయిర్ ఒత్తుగా మంచిగా ఒక మనిషికి ఉండాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ ఉండేటట్టు మీ హోమియోపతిలో ఏమైనా ట్రీట్మెంట్ ఉందంటారా? సో, మనం హోమియోపతి ట్రీట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు హెయిర్ ఫాల్‌ని బేసిక్ అండర్‌స్టాండింగ్ తెచ్చుకోవాలి. సో, హెయిర్ ఫాల్ అనేది ఒక డిసీజ్ కాదు. అదొక సింప్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడేక్ వచ్చింది. హ్మ్. సింపుల్ ఎండలో పోతే హెడేక్ వస్తది. లేకపోతే ఒక వైరల్ ఫీవర్ వచ్చింది. హెడేక్ వస్తది. పెద్ద పెద్ద బ్రెయిన్ ట్యూమర్‌లు, బ్రెయిన్ క్యాన్సర్ హెడేక్ వస్తది. సో, హెడేక్ అనేది నాట్ ఏ డిసీజ్. ఇక్కడ వైరల్ ఫీవర్ అనేది డిసీజ్. ఎండలో తిరగడం అనేది డిసీజ్. బ్రెయిన్ క్యాన్సర్ అనేది డిసీజ్. హెడేక్ అనేది ఒక సింప్టమ్ మాత్రమే. అదే విధంగా హెయిర్ ఫాల్ అనేది డిసీజ్ కాదు. హెయిర్ ఫాల్ అనేది ఒక సింప్టమ్. చాలా మంది ఏం చేస్తారంటే మనం అడ్వర్టైజ్‌మెంట్‌లు చూస్తున్నాం. మా హెయిర్ ఆయిల్ వాడండి మీకు ఒత్తుగా హెయిర్ వస్తుంది. లేకపోతే మా క్యాప్సూల్స్ వాడండి మీకు హ్మ్. ఒత్తుగా హెయిర్ వస్తుంది. ఆ హెయిర్ ఆయిల్, ఈ హెయిర్ ఆయిల్, ఈ క్యాప్సూల్, ఆ క్యాప్సూల్ అని మనకు అడ్వర్టైజ్‌మెంట్‌లు చూపించి అమ్ముతుంటారు. ఇవన్నీ బోగస్. ఎందుకు అంటే హెయిర్ ఫాల్ అనేది ఒక సింప్టమ్.
దాని కింద కొన్ని వందల డిసీజెస్ ఉన్నాయి. మనకు మెడికల్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే వందల డిసీజెస్‌లో హెయిర్ ఫాల్ రావచ్చు. కానీ మేజర్‌గా వచ్చేది 3 డిసీజెస్. మనం 100 మంది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళని తీసుకుంటే 99 మందికి ఈ 3 డిసీజెసే ఉంటాయి. మిగిలిన 1% మాత్రమే కొన్ని వందల డిసీజెస్ ఉంటాయి. కాబట్టి మనం వాళ్ళని పక్కన పెడదాం. 99 మందికి ఎందుకు వస్తుంది 100లో హెయిర్ ఫాల్ అంటే ఈ 3 డిసీజెస్. ఈ 3 డిసీజెస్ ఏమంటామంటే ఫస్ట్‌ది అలపేషియా ఎరేటా అంటాము. దీన్నే అడ్వాన్స్డ్ స్టేజ్‌లో అలపేషియా యూనివర్సాలిస్ టోటాలిస్ అంటాం. ఇదంతా కలిసి ఒకటే డిసీజ్. ఫస్ట్ డిసీజ్. సెకండ్ డిసీజ్ వచ్చి మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ లేకపోతే ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అంటాం. మగవారిలో బట్టతల వస్తుంది చూసారా? అది ప్యాటర్న్ బాల్డ్‌నెస్. థర్డ్‌ది వచ్చి టీలోజన్ ఎఫ్లియం. టీలోజన్ ఎఫ్లియం అంటే విమెన్‌లో ఎక్కువ వస్తుంటుందన్నమాట. సో ఒక్కొక్క డిసీజ్ గురించి తీసుకుందాం. ఫస్ట్ మనము పేను కొరుకుడు అంటాము. లేకపోతే అలపేషియా ఎరేటా అంటాం. కొంతమందికి పేను కొరికినట్టు చిన్న చిన్న ప్యాచెస్‌లో పోతూ ఉంటుంది. సో అది పేను కొరకడం కాదు. దాన్నే అలపేషియా ఎరేటా అంటారు. అది ఎందుకు వస్తుందంటే మన హెయిర్ ఫాలికల్స్‌ని మన ఇమ్యూన్ సిస్టమ్ ఒక ఫారిన్ బాడీగా ఐడెంటిఫై చేసి చంపేస్తుంది. ఎప్పుడైతే చంపేస్తుందో ఆ ప్లేస్‌లో హెయిర్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది పాథాలజీ. దీనికి మెడిసిన్స్ వేరే. మీరు హెయిర్ ఆయిల్ వాడితే ఈ డిసీజ్ తగ్గదు. రైట్? ఇక్కడ పాథాలజీ వేరే, ఇక్కడ మెడిసిన్స్ వేరే. అదేవిధంగా మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అంటే మగవాళ్ళలో వచ్చే బట్టతల. ఇక్కడ గాని మగవాళ్ళలో జుట్టు ఊడిపోతుంది. 100 మందిలో ఆల్మోస్ట్ 99 మందికి ఈ ప్రాబ్లమ్ వస్తుంది ఏదో ఒక లైఫ్‌లో. దీనికి హోమియోపతిలో నో మెడిసిన్. జీరో. ఒక్క కేసు కూడా తగ్గదు. దీనికి బెస్ట్ మెడిసిన్ ఏంటంటే అలోపతిక్ మెడిసిన్. మెనాక్సిడిల్, ఫినిస్ట్రైడ్ అంటాము. మెనాక్సిడిల్ మెన్, విమెన్ వాడొచ్చు. ఫినిస్ట్రైడ్ ఓన్లీ మెన్నే వాడాలి. ఆల్రెడీ హెయిర్ రూట్ పోయిందంటే ట్రాన్స్‌ప్లాంటేషన్. ఇది సెకండ్ టైప్ ఆఫ్ డిసీజ్ అన్నమాట. ఇంకా థర్డ్ డిసీజ్ వచ్చి మనము టీలోజన్ ఎఫ్లియం అంటాం. టీలోజన్ ఎఫ్లియం అనేది విమెన్‌లో కామన్. మనం 100 మంది విమెన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 99 మందికి ఈ టీలోజన్ ఎఫ్లియం వల్లే హెయిర్ అనేది పోతుంది. ఈ హెయిర్ పోవడం వల్ల హెయిర్ సార్ వచ్చి చెప్తారు, సార్ మాకు ఇంట్లో ఎక్కడ చూసినా హెయిర్ పడిపోతుంది. లేకపోతే సార్ నాకు ముందు జడ ఇంత థిక్‌గా ఉండేది, ఇప్పుడు ఇంత అయిపోయింది. ఇదంతా టీలోజన్ ఎఫ్లియం అన్నమాట. ఈ టీలోజన్ ఎఫ్లియంకి హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్ ఉంది. మనం కాజ్ గాని ఐడెంటిఫై చేసి ఎందుకు టీలోజన్ ఎఫ్లియం వచ్చింది అని కాజ్ గాని ఐడెంటిఫై చేసి మెడిసిన్ ఇస్తే విమెన్‌లో 100లో 99 మందికి మంచిగా హెయిర్ రికవర్ చేయొచ్చు అన్నమాట. టీలోజన్ ఎఫ్లియం అంటే ఏం లేదు. సో మనము ఒక చెట్టుకు ఒక ఆకు తీసుకుంటే ఫస్ట్ పెరుగుతుంది. రైట్? మెచ్యూర్ అవుతుంది. ముసలిదైపోతుంది. రాలిపోతుంది. మళ్ళీ అదే ప్లేస్‌లో ఇంకొక ఆకు వస్తుంది. అదొక సైకిల్ ఉంటుందన్నమాట. హెయిర్ కూడా ఒక సైకిల్ ఉంటుంది. మనం హెయిర్ తీసుకున్నప్పుడు పెరుగుతుంది, రాలిపోతుంది. మళ్ళీ అదే హెయిర్ ఫాలికల్‌లో నుంచి ఇంకొక హెయిర్ వచ్చి పెరిగి పడిపోతుంది. ఈ టీలోజన్ ఎఫ్లియంలో ఏమవుతుందంటే ఈ హెయిర్ అనేది పడిపోతుంది. మళ్ళీ రాదు. దాన్నే మనం టీలోజన్ ఎఫ్లియం అన్నాం. ఆ టీలోజన్ ఎఫ్లియం కోసం హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇది వాడితే ఆల్మోస్ట్ ఆల్ నేను ఎన్ని టీలోజన్ ఎఫ్లియం కేసెస్ ట్రీట్ చేశానో అందరు విమెన్‌కి మళ్ళీ మంచి హెయిర్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది మీరు ఒక ఆయిల్ వాడితేనో ఒక మెడిసిన్ వాడితేనో తగ్గదు. హెయిర్ ఫాల్ గాని ఉంటే మంచి నాలెడ్జ్ ఉన్న డాక్టర్ దగ్గరికి ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి. ఇది టీలోజన్ ఎఫ్లియమా? లేకపోతే అలపేషియా ఎరేటానా? ఇది మెయిల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్సా? ఇవి కాకుండా ఇంకా వందల రకాలు ఉన్నాయి. దాంట్లో ఏదన్నా పార్టా అని ఫస్ట్ డయాగ్నోస్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ చేసుకుంటేనే మంచిగా హెయిర్ అనేది ఉంటుంది. లేకపోతే ఆయిల్స్ తెచ్చి అది తెచ్చి అంటే సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇవన్నీ చేస్తే ఏంటంటే ఉన్న హెయిర్ కూడా ఇంకా డ్యామేజ్ అవుతుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు మా ఛానల్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ అండి. చూశారు కదా, మీకు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వెంటనే డాక్టర్ భరద్వాజ గారిని సంప్రదించండి. మీకు మంచి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్ గారి దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. లేట్ చేయకండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.